నమస్తే ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సర్వశిక్ష అభియాన్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం 604 పోస్టులు. పీజీటీ, సిఆర్టీఎస్, పీఈటీ, అలాగే వార్డెన్, పార్ట్ టైం టీచర్స్ అందరికీ సంబంధించిన పోస్టులు రిలీజ్ అయినాయండి. ఇవి కేవలం మహిళలకు మాత్రం చూపిస్తున్నారు ఇక్కడ. బట్ ఏంటంటే ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మెయిల్ అని కూడా చూపిస్తున్నారు. సో ఒకసారి అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు మీరు చూసుకొని అప్లై చేయండి. మొత్తం 604 పోస్టులు. టైప్ 3లో వచ్చేసరికి టీచింగ్లో 342, నాన్ టీచింగ్లో 44, మొత్తం 386. టైప్ 4 వచ్చేసరికి టీచింగు 165, నాన్ టీచింగ్ 53, మొత్తం 218. ఈ విధంగా చూసుకున్నట్లయితే 504 టీచింగ్ పోస్టులు, 107 నాన్ టీచింగ్ పోస్టులు, మొత్తం 604 పోస్టులు మనకి అవైలబుల్లో ఉన్నాయండి. సో ఇప్పుడు టైప్ 3 వచ్చేసరికి ప్రిన్సిపల్ అంటే టీచింగ్. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ కాబట్టి సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 10 పోస్టులు ఉన్నాయి. పీజీటీఎస్ టీచింగు, ఇది కూడా కాంట్రాక్టు, 163 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీఎస్ టీచింగు, ఇది కూడా కాంట్రాక్టు, 165 పోస్టులు ఉన్నాయి. పీఈటీఎస్ టీచింగు, ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీదే 4 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్స్ నాన్ టీచింగ్కి సంబంధించింది, ఇది అవుట్ సోర్సింగ్ అండి. ఇవి 44 పోస్టులు ఉన్నాయి. మొత్తం 386 అయినాయి ఇక్కడికి. అలాగే నెక్స్ట్ టైప్ 4లో వచ్చేసరికి పార్ట్ టైం టీచర్స్ టీచింగ్ బేస్కి సంబంధించినవి అవుట్ సోర్సింగు 165 పోస్టులు ఉన్నాయి. వార్డెన్ వచ్చేసరికి నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ 53 పోస్టులు ఉన్నాయి. మొత్తం 218 పోస్టులు ఉన్నాయండి. ఇవి అన్ని జిల్లాల వారీగా రిలీజ్ చేశారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఆడవారికి మాత్రమే చూపించారు. మీరు ఇంకొకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని అవకాశం ఉందంటే మెయిల్ అంటే పురుషులు కూడా అప్లై చేసుకోండి. శ్రీకాకుళం వచ్చేసరికి 32 పోస్టులు ఉన్నాయండి. అందులో సిఆర్టీ 13, పీజీటీ 3, పార్ట్ టైం 16. పార్వతీపురం వచ్చేసరికి ప్రిన్సిపల్ పోస్ట్ 1, అలాగే సిఆర్టీ 16, పీజీటీ 7, పార్ట్ టైం 7, మొత్తం 31. విజయనగరం వచ్చేసరికి సిఆర్టీ 8, పీజీటీ 15, పార్ట్ టైం 15, మొత్తం 38. విశాఖపట్నం వచ్చేసరికి ప్రిన్సిపల్ 1, అలాగే పార్ట్ టైం టీచర్స్ 1, మొత్తం 2 పోస్టులు ఉన్నాయండి. అనకాపల్లి వచ్చేసరికి సిఆర్టీ 8, పీజీటీ 7, పార్ట్ టైం టీచర్స్ 7, మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు ఏఎస్ఆర్, సో ఇక్కడ వచ్చేసరికి ప్రిన్సిపల్ 3, పీఈటీ ఏమి లేవండి. సిఆర్టీ వచ్చేసరికి 20 పోస్టులు ఉన్నాయి. పీజీటీ వచ్చేసరికి 13, పార్ట్ టైం టీచర్స్ వచ్చేసరికి 1, మొత్తం 37 పోస్టులు ఉన్నాయండి. సో ఇలాగా ప్రతి డిస్టిక్ నుంచి అన్ని పోస్టులు రిలీజ్ చేశారు. సో మనం సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ డిస్టిక్లో ఉన్నారు, మీ డిస్టిక్లో ఏ పోస్టులు ఉన్నాయో 1-2 సార్లు చెక్ చేసుకొని అందరూ అప్లై చేయండి. శ్రీకాకుళం నుంచి కూడా ఇచ్చారండి. ఇలా ప్రతి చోట నుంచి మనకి అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే మీరు ఎవరైనా సరే అప్లై చేయాలనుకుంటే మీకు ఏ పోస్ట్కి ఎంత ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేయండి. ప్రతి పోస్ట్కి 250 రూపాయలు ఫీజు అనేది మీరు పే చేయాలి. సో ఫీజు పే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి 24/9/2024 పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు, రిలీజ్ చేశారు. అలాగే ఆన్లైన్లో వచ్చేసరికి 26/9/2024 నుంచి 10/10/2024 మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి. ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ చేస్తారు. సో ఇవన్నీ మెరిట్ ప్రకారం చెక్ చేసుకొని 14 నుంచి 16 తారీఖు మధ్యలో చెక్ చేసుకుంటారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 17 to 18 మీకు కాల్ చేస్తారు, ఆ రోజు జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు 19వ తారీఖు తీస్తారు. సో 21వ తారీఖు మొత్తం అది కన్ఫర్మ్ చేసి 22వ తారీఖు కూడా డిస్టిక్ వైజ్గా దానికి రిలీజ్ చేసేస్తారంటే మెరిట్ లిస్ట్ని. 23వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. మనం 24వ తారీఖు డ్యూటీ అనేది రిపోర్టింగ్ చేయాలండి. అంటే వచ్చే నెల అంటే 10వ నెల 24వ తారీఖు కల్లా మనం డ్యూటీలో జాయిన్ అయిపోతాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 42 సంవత్సరాలండి. 1/7/2024 వచ్చేసరికి 42 సంవత్సరాలు దాటి ఉండకూడదు.
ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 సంవత్సరాలండి. ఇంకా అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 సంవత్సరాలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళకి వచ్చేసరికి 52 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ప్రిన్సిపల్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటున్నారు. పీజీటీ ఇంగ్లీష్ చేసిన వాళ్ళకేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్. పీజీటీ సివిక్స్ చేసిన వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్. పీజీటీ కామర్స్ చేసిన వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్. పీజీటీ ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి ఎంఏ ఇన్ ఎకనామిక్స్. పీజీటీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఎంఏ కానీ ఎంఎస్సి కానీ మ్యాథ్స్లో చేసి ఉండాలి. పీజీటీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ చేసి ఉండాలి. పీజీటీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. పీజీటీ బాటనీ చేసిన వాళ్ళు ఎంఎస్సి ఇన్ బాటనీ చేసి ఉండాలి. పీజీటీ జియాలజీ చేసిన వాళ్ళు ఎంఎస్సి ఇన్ జియాలజీ చేసి ఉండాలి. అలాగే మీ దగ్గర ఏమైనా ఎటువంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ అవి కూడా అటాచ్ చేయొచ్చండి. నెక్స్ట్ పీజీటీ వొకేషనల్ కోర్సెస్ అండి. సో ఈ పోస్టులకు వచ్చేసరికి పీజీటీ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఇందులో ఎంకామ్ విత్ స్పెషలైజేషన్ చేసి ఉండాలండి ట్యాక్సేషన్లో. అలాగే పీజీటీ సిఎస్సి వాళ్ళు బీటెక్ కానీ బీఈ కానీ కంప్యూటర్స్ చేసి ఉండాలి. అలాగే బీటెక్లో ఐటీ చేసినా కానీ తీసుకుంటారండి. పీజీటీ పిఎస్టీటీ వాళ్ళు ఎంఎస్సీ చేసి ఉండాలి హోమ్ సైన్స్లో. అలాగే పీజీటీ ఎంఎల్టీ వాళ్ళు ఎంబీబీఎస్ చేసి ఉండాలండి. అలాగే పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. పీజీటీ జీఎఫ్సి వాళ్ళు ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేసి ఉండాలండి. అందులో మస్ట్ అండ్ షుడ్గా 50% అబవ్ మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ తెలుగు టీచర్ ఏ బ్యాచులర్ డిగ్రీ విత్ ఏ తెలుగు అన్నారండి. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఇన్ హిందీ అండి. ఈ హిందీ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి హిందీలో. కానీ ఈ నోటిఫికేషన్లో చూపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, వీటిల్లో మాత్రమే పాస్ అయితే తీసుకుంటారండి. సో ఇది మీరు ఒక్కసారి ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఒకసారి ఈ నోటిఫికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ టీచర్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలండి ఇంగ్లీష్లో. అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ అంటే మ్యాథమెటిక్స్ వీళ్ళు కూడా బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి మ్యాథ్స్లో. అలాగే ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలండి వీళ్ళు కూడా. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ అండి బయోలాజికల్ సైన్స్ వీళ్ళు కూడా బాటనీ కానీ జియాలజీలో కానీ బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అన్నీ చూడాలండి. పీఈటీ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మస్ట్ పాస్ ఇంటర్మీడియట్. అలాగే వార్డెన్ టీచర్స్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలండి. పార్ట్ టైం టీచర్స్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి, బీఎస్సీ మ్యాథ్స్ వీటిలో చేసి ఉండాలండి. అకౌంటెంట్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీకామ్ కంప్యూటర్స్ చేసి ఉండాలి. సో మీరందరూ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చూపించిన విధంగా ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ మీరు చేసినటువంటి బ్యాచులర్ డిగ్రీస్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ సర్టిఫికెట్లన్నీ ఆధారంగా మీ వెయిటేజ్ మార్క్స్ యొక్క వెయిటేజ్ చూసి పోస్టులు అనేవి మీకు ఇస్తారండి. మీ మెరిట్ బట్టే మీకు 100కి 100% జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఇందులో నాకు తెలిసినంత వరకు ఎటువంటి రికమెండేషన్స్ అనేవి వర్క్ అవ్వు. ఒకవేళ ఎందుకైనా మంచిది మీకు ఏమైనా అవకాశం ఉంటే అది కూడా ట్రై చేయండి అండి. అలాగే మీరు అక్కడికి తీసుకెళ్ళవలసినవి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బ్యాచులర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ బీఈడి ఎంఈడి డిప్లొమో అలాగే లోకల్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీకు సంబంధించినవన్నీ ప్రతి ఒక్క సర్టిఫికేట్లు తీసుకొని అక్కడికి వెళ్ళాలండి మీకు పిలిచినప్పుడు. సో ఇంతకీ అసలు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు చూపిస్తానండి. మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓపెన్ చేయగానే మీకు నోటిఫికేషన్ లింక్ కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి. క్లిక్ హియర్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ హియర్ నొక్కగానే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. డిస్టిక్ వైజ్ కావాలంటే డిస్టిక్ వైజ్, టీచింగ్ వైజ్ కావాలంటే టీచింగ్ వైజ్, అలా ప్రతిదీ ఉందండి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్ నొక్కగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదని మిగతా అందరూ చెప్తున్నారండి. అది నిజం కాదు. మీరు అప్లికేషన్ ఫామ్ మీకు ఓపెన్ అవ్వాలంటే మొట్టమొదటిగా మీరు పేమెంట్ పే చేయాలి. పేమెంట్ పే చేయకుండా మీ తరపు నుంచి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదు.
సో ఇక్కడికి వచ్చేపాటికి సెలెక్ట్ మీరు ఏ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నారు, టైప్ 3 4. నేను 3 అని ఇచ్చి దేని గురించి అప్లై చేయాలనుకుంటున్నారు, నేను టీచింగ్ అని అప్లై చేశాను. ఇందులో నాకు చూడండి టీచింగ్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయినాయి. ఇందులో నేను ప్రిన్సిపల్కి అప్లై చేసుకుంటున్నాను. ప్రిన్సిపల్కి అప్లై చేయాలంటే 250. అదే కాకుండా నాకు అవకాశం ఉంది కాబట్టి ఇంకొక 2 పోస్టులకి అప్లై చేశాను. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో నా నేమ్ అనేది ఇచ్చేసాను ఇక్కడ. నెక్స్ట్ జెండర్, ఇక్కడ మెయిల్ ఫీమేల్ అడుగుతుంది. సో ఫిమేల్ అని ఇచ్చాను, అంటే ఫిమేల్కి సంబంధించింది కాబట్టి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్ నో ఉంది, నో అని పెట్టాను. కమ్యూనిటీ వచ్చేసరికి బీసీడీ. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇచ్చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మనకి ఎంత ఏంటంది ఇక్కడ చూపిస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాను నేను. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళమా కాదని అడుగుతుందండి, ఎస్ అని ప్రెస్ చేయాలి. తర్వాత మన ఎక్స్ సర్వీస్ మ్యానా, మెన్నా ఉమెన్ ఇవన్నీ అడుగుతుంది. నేను నో కాబట్టి నో అని పెట్టేసాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాలండి. సో ఈ విధంగా ఈ క్యాప్చా కూడా కొట్టిన తర్వాత ఇదిగోండి నేను 3 పోస్టులకి అప్లై చేశాను కాబట్టి 750 రూపాయలు చూపిస్తుంది. ఇప్పుడు నేను ప్రివ్యూ మీద క్లిక్ చేశానండి. సో ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అండి నాకు చూపించేస్తుంది నేను ఏ పోస్టులకి అప్లై చేశానో ఆ పోస్టులు, అలాగే నా యొక్క డీటెయిల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు. సో ఇక్కడ మొత్తం నేను 750 రూపాయలు పే చేయాలి, ఎందుకంటే నేను 3 పోస్టులకు అప్లై చేశాను. సో ఇక్కడ ప్రాసెసర్ నొక్కగానే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని అడుగుతుందండి. అవన్నీ ఎంటర్ చేయగానే మనకి పేమెంట్ అనేది అయిపోతుంది. గూగుల్ పే, ఫోన్పే లేదంటే కార్డు ద్వారా పే చేస్తాం. సో అప్పుడు మనకు ఒక ఐడి అనేది వస్తుందండి. ఆ ఐడి తీసుకొని ఇందులోకి వెళ్ళి ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేయాలండి. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ కట్టి ఇక్కడ ఇక్కడ చూసారు కదా చూస్ ఫైల్ దగ్గర ఎగ్జాంపుల్ ఫోటో, మన యొక్క లేటెస్ట్ ఫోటో సంతకం పెట్టి ఉండాలండి. అది ఎలా పెట్టి ఉండాలంటే సో ఈ విధంగా ఒక ఫోటో కింద మీ సిగ్నేచర్ ఉండి ఇటువంటి ఒక ఫోటోని అక్కడ అప్లోడ్ చేయవలసి వస్తుంది. తర్వాత ఇలా అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారండి. సో కాంటాక్ట్ అయిన తర్వాత మీకు వచ్చిన మెసేజ్ బట్టి మీరు వెళ్ళాలండి అక్కడికి. ఒకవేళ మీరు ఎటువంటి అప్లికేషన్ మర్చిపోయినా ఫర్గెట్ క్యాండిడేట్ అని ఉంటుందండి. దీని ద్వారా మళ్ళీ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఎంటర్ చేసుకొని చేయొచ్చు. ఈ విధంగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ రిక్రూట్మెంట్కి మనం అప్లై చేసుకోవాలండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే 1కి 2 సార్లు వీడియో బ్యాక్ మూవ్ చేసి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి.